శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. దేవుని స్వభావాన్ని తెలుసుకోవటం కష్టం. దైవకృప ఎప్పుడు ఎవరి మీద ఎందుకు వర్షిస్తుందో అర్థం చేసుకోగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. వారి వారి అర్హతను బట్టి జన్మజన్మల్లో చేసిన కర్మఫలాన్ని అనుసరించి దైవకృప ఉంటుంది. కానీ అది ఇతమిత్తంగా ఇలా ఉంటుందని ఎవ్వరూ చెప్పలేరు. ఒక కథ చెప్తా విను. ఓ చిన్న పిల్లవాడు తన చొక్కా జేబులో గాజు గోళీలు పోసుకొని ఆడుకుంటూ ఉంటాడు. ఆ త్రోవలో వెళ్ళేవాళ్ళు చాలామంది ఆ ముద్దులకే పసివాడిని చూసి ముచ్చటపడి వాడితో మాటలు కలుపుదామని ప్రయత్నిస్తూ ఆ గోళీలను తమకు ఇమ్మని వాడిని అడుగుతూ ఉంటారు. కానీ వాడు తన చేతులతో వాటిని దాచివేసి మొహం పక్కకు తిప్పుకొని నేనెవ్వరికీ ఇవ్వను అంటూ ఉంటాడు. ఇంతలో మరొక మనిషి అటు వస్తాడు. అతడు గోళీలు నిమ్మని పిల్లవాడిని అడగడు. అయినా పిల్లవాడు అతని వెంట పరిగెత్తి వెళ్ళి గోళీలు తీసుకోమని మరీ అడుగుతాడు. దేవుని స్వభావం కూడా ఈ చిన్న పిల్లవాడి మనస్తత్వం లాగానే ఉంటుంది. అది మన అవగాహనకు అందదు. దైవకృప ఎప్పుడు ఎవరి మీద ఎందుకు కలుగుతుందో చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు.